బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్స్ అభ్యర్థి కొమరయ్య గెలుపు ఖాయమన్నారు అరవింద్. 4 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాక ప్రైవేటు కాలేజీలు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కోరికలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ అరవింద్. చెప్పిన అన్న నా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆర్గానిక్గా ఉంటుంది. ప్రేమ లేదు. ఏ బీసీ సెన్సస్ అంటున్నారు, బీసీల మీద ప్రేమ కాదు, ఎస్సీల మీద ప్రేమ కాదు, ఎస్టీల మీద ప్రేమ కాదు. రైతుకు చేయనోడు వీళ్ళందరికీ ఏం చేస్తాడు రేవంత్? నేను ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి బీఫామ్ అది ఏనోటి ఒకటి నామినేషన్ డిపాజిట్ కూడా గదలంతా అయిపో పీడ వదిలిపో. ఈ మొక్కలు మీ మొక్కలు వద్దురా పోయి చూసేది మీ మొక్కలు చూడం మేము. అదే ఊకే మీద మీద వాడి తిరుగుతున్నాం. ఇటు కూడా వచ్చారట జగిత్యాలకి. మీకేం పని? మీ జిల్లాకి ఏం సంబంధం? ఎమ్మెల్సీ ఏమో ఆడ అలా అయ్యి అక్కడ ఇచ్చుకున్నాడు ఎమ్మెల్సీ. ఇక్కడ ఏం తిరుగుతున్నది? దిష్టి బొమ్మ లెక్క. ఊరికే నన్ను గెలకకూరి బొంద పెట్టేసినాం, రాజకీయంగా బొంద పెట్టినాం. ఎక్కడికి వెళ్ళైతే మా అయ్య డి శ్రీనివాసు బిచ్చమేస్తే పుట్టింది చూడు మీ పార్టీ. గులాబీ రవాణా కూడా చేస్తా బిడ్డ, చీ కొట్టుకునేటట్టు చేస్తా. ఏందో ఆయన ముసలివాడు అడిగినట్టు ఫోటోలు దిగుతాడు, పిలిపించుకుంటాడు ఫామ్ హౌస్కి. అవురా నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాడు వస్తే గన్నమాట కలిసినవా ఇలా పిలిపించుకుంటూ ఎందుకు రవి సవరా అన్ననే ఫామ్ హౌస్ వ్యవసాయం చేసుకుంటా. కాంగ్రెస్ పార్టీ ఏ టీం బి టీం అని 2 టీంలు చేసింది. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకే పోయారు. బీఎస్పీ ఎవరైతే ఉన్నారో బీఎస్పీ అయినా కాంగ్రెస్ పార్టీ టికెట్ అడిగిండు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే నరేందర్ రెడ్డి ఉండో కాంగ్రెస్ పార్టీ ఏ టీం బి టీం 2 ఒకటే. ఇల్లు 2 నాణానికి ఏది 1 రూపాయి కానానికి బొడుసు బొమ్మ ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా ఉన్నారు వాళ్ళను. అందుకోసానికి వీళ్ళిద్దరికి ఎవరికి ఓటేసినా కాంగ్రెస్కి ఓటేసినట్టే. దీన్ని బట్టి ఆ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఒకటే నేను చెప్తా ఉన్నాను, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఉన్నారు 5 లక్షలు జాబ్ కార్డు ఇస్తున్నారు. ఎక్కడ ఇచ్చిన దాఖలు ఉన్నాయా? విదేశీ విద్యకు 26 లక్షల అమౌంట్ ఇస్తా అని చెప్పినారు. ఎక్కడ ఇచ్చిన దాఖలు ఉన్నాయి? ఇంకొకటి నీకు విద్య విషయంలో నీకు బడ్జెట్లో ఎంత అమౌంట్ పెట్టారు? కేవలం 7% పెట్టారు. చుట్టుపక్కల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 15 నుంచి 18% పెట్టారు. ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ అమలు చేస్తున్నందుక ఎందుకు ఓటు అడగాలో